హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఏమండోయ్, బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు ఏంటంటే కేశవరం మా ఊర్లో శ్రీ గోగులమ్మ అమ్మవారిని మీకు చూపిస్తానండి. ఆవిడ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్తాను. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫ్రెండ్స్. అలాగే పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ కొట్టేయండి. అలానే నోటిఫికేషన్ ఇచ్చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో అన్నీ కూడా నేను మీకు పెడుతూ ఉంటాను, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. అండ్ ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈవిడ శ్రీ 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 గోగులమ్మ అమ్మవారు కేశవరం గ్రామంలో ఈవిడ విచ్చేసి ఉన్నారు. చల్లని తల్లి, కరుణామయురాలు, కోరికలు తీర్చే కల్పవల్లి. ఈవిడ చాలా స్వచ్ఛమైన తల్లి అండి. అలాగే మన కోరికలో నిజాయితీ ఉంటే కంపల్సరీ తీరుతుంది ఆ కోరిక. మన కోరిక మంచిదైతే, నిజాయితీ గల కోరిక అయితే కంపల్సరీ తీరుతుంది. అయితే ఈ వేప చెట్టు కనిపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్? ఈవిడ శ్రీ గోగులమ్మ తల్లి. ఇదివరకు పూర్వం ఉండేవారు కదండి పెద్దలు. అయితే వాళ్ళు ఈవిడ పాము రూపంలో ఉంటారంట ఫ్రెండ్స్. పాము రూపంలో ఉంటే చాలా పెద్ద పాము, ఆ రూపంలో తిరుగుతూ ఉండేవారంట ఫ్రెండ్స్ ఈవిడ. అయితే అప్పుడు పూర్వం గ్రామస్తులు భయపడి, అంటే పాము అంటే బేసిక్ అందరికీ భయం ఉంటుంది కదా. సో భయపడి ఈవిడ్ని అదే పాముని చంపేద్దామని అనుకున్నారంట. ఒక ఆయన మనుషుల్ని పెట్టి చంపుదామని ట్రై చేస్తే ఆవిడ ఆ టైంలో రాలేదు. కానీ బట్ ఆయనకి ఆయన బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలోకి ఏంటి, ఆయన ఎక్కడుంటే అక్కడ వచ్చేయడం. ఆవిడ నిజంగా సర్పం వచ్చేయడం, దగ్గరికి కళ్ళు మూసుకుంటే కల్లోకి రావడం, అట్లా జరిగిందంటండి ఆయనకి. అలాగే అనారోగ్యం కూడా వచ్చిందంట ఆయనకి. తర్వాత గ్రామస్తులు అనుకున్నారంట, ఇది దేవతా సర్పం అయి ఉంటుంది, లేకపోతే ఇలా జరగదు కదా. ఏంటంటే ఎంతమంది ఆ పాము ఎంత కాళ్ళ ఎదురుగా నుంచి వెళ్ళిపోయిన ఎవరిని ఎప్పుడు ఏమీ చేయలేదంటే ఇప్పుడు దేవతా సర్పమే అయి ఉంటుంది అనేసి భావించారంట ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఆ చెట్టు? అది అలా పడి ఉంది. అంటే ఈ చాలా పెద్ద చెట్టు అంట ఫ్రెండ్స్. అసలు పూర్వం అది కొట్టేస్తుంటే అది అట్లా అయిందంటండి. సో ఇప్పుడు మనం ఈ పక్కన ఇంకొకటి కనిపిస్తుంది కదా మీకు గుడి, ఆవిడ గోగులమ్మే. ఇది రీసెంట్గా నిర్మించారు, 1 year అవుతుంది. ఇంకొక గుడి ఉంది మీకు, ఫస్ట్ నిర్మించిన గుడి ఉంది. అయితే ఈ ప్లేస్లో అక్కడ కట్టడానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ప్లేస్ ఇవ్వకపోవడం వల్ల ఇంకొక దుక్కును కట్టారు ఫ్రెండ్స్, కొంతమంది పెద్దలు కూడుకుని. అయితే ఆ చెట్టు ఆ పడి ఉంది, చూసారా చెట్టు? అది కొట్టేస్తుంటే ఆవిడ అట్లా నిలబడి అట్లా నేను ఇక్కడే ఉంటాను అనేసి నాకు గుడి కట్టండి అని చెప్పారంట ఫ్రెండ్స్ పూర్వీకులకి. ఇంకా ఆవిడ్ని అలాగా ప్రతిష్ఠించి పూజలు చేయడం, ఆ నాగుల చవితికి గట్ట అక్కడే పుట్టలేకపోయినా పాలైపోయడం అట్లా చేసేవారంట ఫ్రెండ్స్. అయితే అట్లా చేసేవారంటండి. కార్తీక మాసం అప్పుడు కూడా స్థానాలు అవి ఆచరించి ఇక్కడికి వచ్చి పాయసం, వడపప్పు, చలివిడి, పానకం అవి పెట్టుకుని ఆడవాళ్ళు కూడా దీపాలు వెలిగించుకుని వెళ్ళేవాళ్ళంట ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం అసలైన గుడి ఉంది, అక్కడికి తీసుకువెళ్తాను మిమ్మల్ని. పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. అక్కడ బైక్ దగ్గర ఉన్నారు కదా మా హస్బెండ్ అండ్ మా బాబు, నా గురించి ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆ వేప చెట్టుకి మళ్ళీ నమస్కరించుకోండి ఫ్రెండ్స్. చాలా స్వచ్ఛమైన తల్లి. ఆ వెనకాతల గుడి రీసెంట్గా కట్టారు, దాని గురించి ఒకసారి ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ కట్టిన గుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మా వాళ్ళు అంటే అంటే ఒక క్యాస్ట్ అని ఉంటుంది కదా, కాపులు, మా వాళ్ళు నిర్మించారు ఈ గుడి. అంటే రాజులు కూడా, అంటే ఊరందరూ ఒకటని కాదు, అందరూ సహాయం చేశారు. కాకపోతే ఏంటంటే బాధ్యత తీసుకుంది కాపులు, రాజులు, అట్లా ఒక్కొక్క గుడి ఒక్కొక్కలాగా. ఇప్పుడు మీకు చూపించిన గుడి ఉంది, అది సెట్టు బలిజీలు అలా బాధ్యత తీసుకుని, కానీ ఊరందరూ కూడుకుని నిర్మించిన గుళ్ళే, కానీ అంటే బాధ్యత తీసుకోవడం ఒకళ్ళు అట్లా.
ఇప్పుడు మనం ఆ గుడికి తీసుకువెళ్తున్నాను మిమ్మల్ని. అలాగే అలా నైవేద్యాలన్నీ పెట్టేవారంట ఫ్రెండ్స్. తర్వాత జనంకి నమ్మకం వచ్చి ఆవిడ కలలో అవి కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అంటే జనంకి నమ్మకం వచ్చి ఆవిడకి పూజలు చేయడం అన్నీ చేయడం చేశారంట ఫ్రెండ్స్. అయితే ఈ గుడికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను చూడండి. గుడికి వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగండి ఇదే టెంపుల్ ఫ్రెండ్స్. ఇది నిర్మించిన గుడి. ఇది 2019లో నిర్మించారు ఫ్రెండ్స్. ఈ గుడి నా మ్యారేజ్ అయ్యాకనే నిర్మించారు. నాది 2018లో అయింది మ్యారేజ్. 2019లో ఈ గుడి నిర్మించారు. సో ఈ గుడి చూడండి ఫ్రెండ్స్. ఈ చెట్టు చూశారు, వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటుంది. చాలా పెద్ద వృక్షం ఫ్రెండ్స్. అసలు చాలా పెద్దది చెట్టు. మీకు చూపిస్తాను చూడండి. చాలా పెద్ద చెట్టు అనమాట. మా బాబు మా హస్బెండ్ తాళం తీయడానికి వెళ్తున్నారు. గుడి తాళం అంటే మాలోనే ఒకళ్ళ దగ్గర ఆ కీస్ ఉంటాయి. సో అంటే ఒకళ్ళని ఆ కీస్ని అంటే ఆ కీస్ ఎవరొచ్చినా గుడికి ఎవరొచ్చినా ఏ భక్తులు వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి అక్కడ నెంబర్ ఉంటుంది. కాల్ చేయగానే ఆయన వచ్చి లాక్స్ తీస్తారు. వాళ్ళు వెళ్ళి పూజలే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం గుడిలోకి ఎంట్రీ అవుతున్నాము ఫ్రెండ్స్. అయితే 2019లో ఈ గుడి నిర్మించడం అదే ఈ గుడిని విగ్రహ ప్రతిష్ఠ ఇవన్నీ చేయడం కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. అది మీకు చెప్తాను. 2019లో ఈ గుడి విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఫ్రెండ్స్. అయితే అప్పుడు ఒక 5 డేస్ ఒక 3 డేస్ పూజలు ఇవన్నీ నిర్వహించి 9వ తారీఖున 5వ నెల మే నెల 9వ తారీఖు 5వ నెల 2019న కలశ స్థాపనం, గణపతి పూజ, ఇవన్నీ రక్షాబంధనం, ఇవన్నీ నవగ్రహ పూజలు ఇవన్నీ నిర్వహించి 10వ తారీఖున కూడా 10వ తారీఖునేమో అమ్మవారి ఊరేగింపు చేశారు. అవి మొత్తం ఊరేగింపు ఇచ్చారు ఆవిడ్ని. తర్వాత 11వ తారీఖునేమో ఆవిడ్ని శనివారం 11వ తారీఖున ఆవిడికి కలశ పూజలు ఇవన్నీ చేసి విగ్రహ ప్రతిష్ఠ చేసి 11వ తారీఖు ఉదయం 11:30కి ఆవిడని విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఫ్రెండ్స్. అక్కడ అన్న సమారాధన కూడా జరిగింది. ఏంటంటే ఈ టైంలో ఈ మే నెలలో 11వ తారీఖున ఈ మే నెలలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు కదా ఫ్రెండ్స్. అప్పుడు ఆవిడ బర్త్డే కింద ఇంకా అనుకుంటామన్నమాట. సో ఆ టైం కన్నా కొంచెం ముందు మనకి ఉగాది ఒక్కొక్క నెల మార్చిలో రావచ్చు, ఒక్కొక్క నెల ఏప్రిల్లో రావచ్చు అట్లా కదా. ఆ టైంలో ఏంటంటే ఆవిడకి చాలా పెద్ద అన్న సంతర్పణ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మాకు అసలు 5-6 విలేజెస్ నుంచి వస్తారు జనం. టాటర్లు కట్టించుకుని వచ్చేస్తారు. ఒక 3000 పీపుల్స్ అయినా 3000 మంది అయినా సరే వచ్చి భోజనం చేస్తారు కంపల్సరీ. అమ్మవారి అసలు నాకు తెలిసి నాన్ వెజ్ భోజనాలు ఎక్కడ పెట్టడం నేను వెళ్ళలేదు, చూడలేదు మెయిన్లీ. కానీ ఎంతమంది వచ్చినా మటన్, చికెన్ అన్నీ బిర్యానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి వెజ్ కర్రీస్ ఉంటాయి. అందరికీ 3000 మంది వరకు వస్తారు. ఐస్ క్రీమ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అసలు చాలా బాగా పెడతారు భోజనాలు మట్టికి. అలాగే మన ఈ విగ్రహ ప్రతిష్ఠ ఎవరి చేత జరిగిందంటే శ్రీ దండు వెంకట రామచందర్ రాజు గారు, శ్రీమతి పద్మ విశాలాక్ష లక్ష్మి గారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ చేయించాం ఫ్రెండ్స్. అప్పుడు చేయించారు మా పెద్దలు. విగ్రహ ప్రతిష్ఠ చేయించి వారిచే చాలా నమ్మకం ఫ్రెండ్స్ అందరికీ. ఈవిడంటే కోరికలు తీరుస్తుంది, చల్లని తల్లి. అసలు చూడండి, ఆ ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. కరుణామయురాలు. మన కోరికల్లో నిజాయితీ ఉంటే కంపల్సరీ ఆ కోరిక 100% తీరుతుంది. ఆవిడ మనలో నిజాయితీ ఉండాలి, మన కోరికలో నిజాయితీ ఉండాలి. సో ఫ్రెండ్స్, దండం పెట్టుకోండి అమ్మకి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అసలు చాలా గొప్ప తల్లి.
ఆ వృక్షం కూడా చూసారా ఫ్రెండ్స్, మీకు చూపించాను చాలా పెద్ద వృక్షం. సో అక్కడ కుదరక ప్లేస్ ఇక్కడ మా పెద్దలు ఇక్కడ ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలామంది వస్తారు ఫ్రెండ్స్, అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. అందరూ కూడా వచ్చి ఇవిడికి నన్ను చూడడానికి చిన్న టెంపుల్ అయినా చాలా అసలు మహిమగల తల్లి. అందరూ కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈవిడ ఇంకా శ్రీ 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 గోగులమ్మ అమ్మవారి తల్లి ఈవిడి మా ఊరికి అనమాట. మా ఊరికి మహాలక్ష్మి అమ్మవారు గ్రామ దేవత, తర్వాత ఈవిడ. అసలు ఇంకా ఈవిడ గురించి చెప్పుకోక్కర్లేదు, చాలా కరుణామయురాలన్నమాట. ఇంకా ఈవిడికి అలాగే వాళ్ళ చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించారు ఫ్రెండ్స్. ఇయర్లీ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అన్న సంతర్పణలు జరుగుతాయి, జాతర జరుగుతుంది. గరగలు అంటే ఘటాలు ఊరేగింపుతాయి, అలాగే డీజే బాక్సులు ఇవన్నీ కూడా ఇంకా ఒకటని కాదు చాలా బాగా చేస్తారు. మందుగుడి సామానం కూడా కాలుస్తారు ఫ్రెండ్స్. అసలు పాము ఇవన్నీ కూడా మీకు అవి ఆ టైం వచ్చినప్పుడు అవి వీడియోస్ తీసి పెడతాను. అంతా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఈవిడికి. జనం కూడా అలాగే చాలా బాగా వస్తారు కూడా చూడడానికి, ఆ భోజనానికి ఏంటి అన్నిటికీ కూడా. ఆ తల్లి దయ్యే ఇదంతా. ఆ తల్లి ఉండబట్టే, దేవుడు ఉండబట్టే మనం ఉన్నాము. సో పంచభూతాలే కదా ఫ్రెండ్స్ మనకి. సో అలాగా 11వ తారీఖు 5వ నెల 2019 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. 3 రోజులు ఎన్నో పూజలు, ఎన్నో యజ్ఞాలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఫ్రెండ్స్ అందరూ. అంగొండ చెట్టు చూసారా, చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. అసలు మీ గురించే పర్టికులర్గా పైనుంచి కూడా తీశాను. ఆ షెడ్ ఉంది కదా, ఆ షెడ్ కూడా ఆ భోజనాల టైంలో గట్ట మనకు అక్కడ వంటలు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడన్నా హోమాలు గట్ట పెట్టుకుంటే అక్కడ పెడతారు. సో అదనమాట. ఇంకా అలా ఆయన దండు వెంకటరామరాజు చంద్రరాజు గారి చేతుల మీదుగా, వాళ్ళ శ్రీమతి వీళ్ళిద్దరి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. అలాగే ఈవిడకి వాళ్ళే రాజులే నాకు సమ్ పేరు ఐడియా లేదు, కానీ వాళ్ళు బంగారపు బొందు, బంగారపు నల్లబూసలు కూడా చేయించారు ఫ్రెండ్స్. పండగల టైంలో కట్ట ఇంకా బాగా అలంకరిస్తారు. ఉగాది టైంలో కట్ట, పండక్కి, సంక్రాంతి పండక్కి ఆ టైంలో శక్తి వేషాలు ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, అమ్మకి దండం పెట్టుకోండి చల్లగా చూడమని. చూడండి ఫ్రెండ్స్, గుడి పైన కూడా పైనుంచి చూడండి, మీకు మొత్తం క్లారిటీగా తీసాను వీడియో, క్లారిటీగా కనిపిస్తుంది ఆ తల్లి. ఆ చుట్టుపక్కలే స్కూల్స్ కూడా ఉంటాయన్నమాట. 6th to 10th హై స్కూల్ ఉంది, అలాగే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది. ఆ వేప చెట్టు కార్నర్లో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది అటు సైడు. ఆయనకు కూడా ఆయన కూడా ఈవిడికి నమస్కరించుకోలేదే డైలీ వెళ్ళరు.